హాయ్ అండి, అందరికీ నమస్కారం. దీపావళి వచ్చింది. అందరూ కూడా పండగ వాతావరణంలో అందరూ కూడా హడావిడిగా ఉంటున్నారు. ప్రశాంతంగా పండుగ చేసుకోవడానికి ఉన్నారు, సిద్ధమవుతున్నారు. అయితే ఈ రోడ్డు ప్రమాదాలు మాత్రం ఈ దీపావళికి కూడా వెంటాడుతూ ఉన్నాయి. దయచేసి టూ వీలర్స్‌లో వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దయచేసి హెల్మెట్లు పెట్టుకోండి. అదే విధంగానే వెనకాన కూర్చొని వెళ్ళే వాళ్ళు మాత్రం వారిని మహిళలు కావచ్చు, లేదంటే వాళ్ళ తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, లేదంటే భార్య కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని కూర్చొని పెట్టుకొని వెళ్ళేటప్పుడు దయచేసి బైక్‌కి సంబంధించి వాళ్ళ ఓనీ గానీ, లేదంటే శారీకి సంబంధించినటువంటి ఆ చివరి భాగం గానీ, ఇవన్నీ కూడా ఆహ్, జాగ్రత్తగా పెట్టుకునే విధంగా మీరు దయచేసి ముందరున్న డ్రైవింగ్ చేసేటటువంటి వాళ్ళు మీరు దయచేసి చూసుకోండి. ఎంతోమంది జీవితాలు ఇవాళ దీ ఇలాంటి ప్రమాదాల వల్ల పోతున్నాయి. ఎందుకంటే పండగల సమయంలో మరీ ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. అది కాకుండా వర్షాలు పడుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. ఇలాంటి వర్షాలు పడే సందర్భంలో జాతీయ రహదారుల పైన ఈ వెహికల్స్, లోడ్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి, ఆ ఇంజిన్‌కి సంబంధించినటువంటి ఆయిల్ అంతా కారి కంప్లీట్‌గా రోడ్ ఎక్కడ పడితే అక్కడ స్కిడ్ అవుతూ ఉంటుంది. సో, జాతీయ అంటే లోకల్‌లో కూడా అంటే ట్రాఫిక్ పోలీసులు ఏం చెప్తార్రా అంటే ఆహ్, ట్రాఫిక్ పోలీసులే కాదు, మన బాధ్యత కూడా దయచేసి హెల్మెట్ పెట్టుకోవడం మంచిది లోకల్‌గా. సరే లోకల్‌గా అంటే ఏదో ఇంటి పక్కన సిటీలో ఆడ ఈడ తిరుగుతుంటాయి కాబట్టి చిన్న చిన్న విషయాలే కాబట్టి ఓకే అనుకోవచ్చు. అది కూడా డేంజరే. ఎంటుకలు చెల్లిపోతాయని, లేదంటే ఎంటుకలు రాలిపోతాయని ఇట్లా రకరకాలుగా మనం హెల్మెట్ పెట్టుకోం. హ్మ్. కానీ బయట జాతీయ రహదారి పైన పోయేటప్పుడు మాత్రం దయచేసి, దయచేసి ఎందుకంటే నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు. ఒక నిండు ప్రాణం నడి రోడ్డు పైన పోయింది. ఇలాంటిది ఎవరు చేయబాకండి. ఒక చిన్న అంటే అతను నిర్లక్ష్యం అనుకోవాలా? లేదంటే ప్రమాదంగానే జరిగింది ఏందనేది తెలీదు గానీ, పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ వివరాలు చెప్తా నేను. మన తిరుపతి సమీపంలోని చంద్రగిరి కోదండరామాపురం వద్ద జాతీయ రహదారి పైన అంటే వీళ్ళు శ్రీకాళహస్తికి వెళ్తున్నారు. నరేష్ అనేటువంటి వ్యక్తి అంటే పాకాల ఎర్రపల్లికి సంబంధించిన గ్రామానికి చెందిన వ్యక్తి వాళ్ళ అమ్మను ఎక్కించుకొని ఇట్లా శ్రీకాళహస్తి వైపు వెళ్తున్న సందర్భంలో అక్కడ కోదండరామాపురం వద్ద సర్కిల్ వద్ద ఆ ఫోటో కూడా నేను మీకు పెడతాను. అక్కడ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది ఆ తల్లి. అంటే ఆమె ఏదో అతను అంటే డ్రైవింగ్ చేస్తున్న సందర్భంలో ఈ గాలికి తెలియకుండా ఆమె శారీకి సంబంధించి, చీరకు సంబంధించి పైటకు సంబంధించిన చీర భాగం ఒక్కసారిగా ఆ ఫోక్స్‌లోకి తగులుకోవడం, దాని తర్వాత ఆమె చూసుకోకుండా పోవడం, అతను కూడా డ్రైవింగ్ చేసి ఎందుకంటే వితిన్ సెకండ్స్‌లోనే జరుగుతాయండి ఇట్లాంటివన్నీ. ఎందుకంటే ఎంత ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటాయి బండి. వెంటనే ఆ శారీ మొత్తం కూడా చుట్టేసి వెంటనే ఆమె కింద పడిపోవడం. అట్టే బోల పడిపోయింది ఆ తల్లి. నేను చూపిస్తాను ఆ ఫోటో కూడా మీకు. బట్ అంటే ఆ ఫోటో పోస్ట్ చేయకూడదు అంటే గైడ్‌లైన్స్ ప్రకారం. అయినా కూడా నేను కొద్దిగా చూపిస్తాను. సో, ఇలాంటి ప్రాణాలు ఎంతోమంది చనిపోతున్నారు. ఒక చిన్న పొరపాటు. దయచేసి కాస్త ప్రశాంతంగా ఒక 2 నిమిషాలు ఎందుకంటే వెనకాన కూర్చున్నోళ్ళకి వాళ్ళు పెద్దగా ఆలోచించరు. అంటే ఎవరన్నా సరే మన తల్లైనా, మన చెల్లైనా, మన అక్కయినా, లేదంటే మన భార్యని ఎవరైనా వాళ్ళకి వెనకాన కూర్చున్నాక దాని తర్వాత టక్కని మర్చిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటివి ఎవరు జరుగుతూ ఉంటారంటే ఆహ్, ఆహ్, అంటే యువకులకి ఎక్కువగా వీళ్ళేరా అంటే వాళ్ళ ప్రియురాల్ని వాళ్ళని ఎక్కించుకొని విపరీతంగా ఫాస్ట్ వెళ్తూ ఉంటారు. అలాంటి సందర్భాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో, దయచేసి టూ వీలర్స్‌లో వెళ్ళేవాళ్ళు మాత్రం ఎందుకంటే ఈ పండగ మోడ్‌లో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. అందరూ ప్రశాంతంగా ఉండాలి. అందరి ఇళ్లలోనూ ఆ భగవంతుని దయ వల్ల ఎంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అట్ ద సేమ్ టైమ్ పోలీసులు చెప్తూనే ఉంటారు. దయచేసి చేతులెత్తి నమస్కారం పెడుతూ ఉంటారు. దయచేసి, దయచేసి ఎందుకంటే వాళ్ళు పట్టుకున్నప్పుడు కేసులు రాసినప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. ఈ సార్ ఏంది సార్ హెల్మెట్ పెట్టుకున్న దానికి ఇంత డబ్బులేసారా? లేదంటే నేను కొంచెమే తాగినా సరే ఇంత డబ్బులేసారా? ఇట్లా రకరకాలు చెప్తారు. కానీ ఒక ప్రాణం పోయిన తర్వాత తిరిగనేది మాత్రం రాదు. చూడండి ఆ తల్లి, ఆ బిడ్డ వాళ్ళిద్దరూ పోతున్నారు. పండగ రేపు, ఎల్లుండి 2, 3 రోజులు. ఎంత సంతోషమైనటువంటి వాతావరణంలో ఎంత ఘోరం జరిగిందో చూడండి. ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. కేవలం ఒక చిన్న తప్పిదం. నిజంగా ఏదో ప్రమాదం జరిగి నిజంగా ఎదురుగా వచ్చి వాహనం ఇంకోటి జరిగితే అది ఆహ్, భగవంతునికి వదిలిపెట్టేయాలి. ఇలాంటివన్నీ కేవలం మన నిర్లక్ష్యం కారణంగానే జరుగుతూ ఉంటాయి. దయచేసి మాత్రం ఇలాంటి విషయాల్లో కాస్త ఆలోచన చేయండి.
వెనకాన కూర్చున్న వాళ్ళకి టూ వీలర్స్లో మనం వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ముందర మహా అంటే ఎంతసేపు అండి, ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు జర్నీ చేస్తాం. ఆ హాఫ్ అన్ అవర్ హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రాన మన అందం ఏం తగ్గిపోదు. హ్మ్. ఎందుకంటే బాడీలో ఇప్పుడు ఆ తల్లికి కూడా హెల్మెట్ ఉంటే హ్యాపీగా బతుకుని ఉంటుంది. కానీ శారీ తగులుకున్నా కూడా ఇంకేదన్నా దెబ్బలు తగులుంటాయి కానీ తలకే గాయమైంది. తలకే గాయమై తలే ఆహ్, ఇదయ్యి మొత్తం అక్కడికక్కడే చనిపోవడం జరిగింది పాపం. హ్మ్. అతనికి కూడా చిన్న చిన్న గాయాలే. సో, హెల్మెట్ అనేది ఎంత సేఫ్టీ అనేది వాళ్ళు చెప్తారు పోలీసులు గూడా. ఆహ్, చాలా సందర్భాల్లో ఓహ్, అది కాపాడుతుంది కూడా. దయచేసి కనీసం ఈ రకంగా ఎనకాన కూర్చున్నోళ్ళు ఎవరు గూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. పండగ హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా కార్‌ల్లో గూడా వీళ్ళు వెళ్తూ ఉంటారు. హ్మ్. ఓవర్‌టేక్ చేసి వెళ్తూ ఉంటారు. లేదంటే ఎదురుగా వెహికల్స్ వస్తా ఉంటాయి. మనం క్రాస్ చేసేయొచ్చు కదా అని వెళ్తూ ఉంటారు. చిన్న నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు అంటే ఫ్యామిలీ కంప్లీట్‌గా కార్‌లో ఉండేవాళ్ళు కంప్లీట్‌గా అట్లా జరుగుతూ ఉంటుంది. దయచేసి ఇలాంటివి మాత్రం ఆహ్, కాస్త ఆలోచన చేయండి అనేది మాత్రం నా విజ్ఞప్తి. అందరికీ థాంక్స్ అండి. నమస్కారం.